Hello everyone, welcome back to my channel. So previous వీడియోలో సీటింగ్ అరేంజ్మెంట్లో లీనియర్ అరేంజ్మెంట్లో క్వశ్చన్స్ ఇస్తే మనం ఎలా చేయాలి అనేది డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో సర్క్యులర్ అరేంజ్మెంట్లో క్వశ్చన్స్ ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో సర్క్యులర్ అరేంజ్మెంట్లో క్వశ్చన్స్ జనరల్గా ఎలా అడుగుతాడు అంటే ఫేసింగ్ ఇన్వర్డ్ అండ్ ఫేసింగ్ అవుట్వర్డ్, ఈ టూ కేసెస్ అనేవి ఉంటాయి. లీనియర్ అరేంజ్మెంట్లో మనం ఎలా చేసాం, ఇలా చేసాం రైట్. సో ఇప్పుడు సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే పేర్లోనే ఉంది కదా, సర్కిల్ లాగా డ్రా చేస్తామని చెప్పి. సో ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాం. ఓకే, ఇందులో టూ కేసెస్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేసింగ్ ఇన్వర్డ్. సో ఇది ఫేసింగ్ ఇన్వర్డ్ అనమాట, అంటే లోపల వైపుకి చూస్తూ కూర్చుంటారు. సో ఇట్లా అందరూ సెంటర్ వైపు చూస్తూ కూర్చున్నారు అనుకోండి, అది ఫేసింగ్ ఇన్వర్డ్. ఇది వచ్చేసి ఫేసింగ్ అవుట్వర్డ్, అంటే సెంటర్ని కాకుండా సెంటర్ నుంచి బయటికి కూర్చుంటారు అనమాట, బయటికి చూస్తూ లైక్ అట్లా. ఫేసింగ్ అవుట్వర్డ్ అంటే ఇట్లాగా, ఫేసింగ్ ఇన్వర్డ్ అంటే ఇది. ఓకే, ఈ టూ కేసెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో మనకి రైట్ ఏది లెఫ్ట్ ఏది అని తెలియాలి. ఫేసింగ్ ఇన్వర్డ్ అనుకో, సపోజ్ ఈ యారో తీసుకున్నాం అనుకోండి, మనకి రైట్ లోపలికి చూస్తూ కూర్చున్నప్పుడు రైట్ ఏదవుతుందంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అండ్ ఈ కేసులో ఆపోజిట్ అనమాట. సో ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది అనమాట. సో ఈ 2 పాయింట్స్ తెలిస్తే చాలు, సర్క్యులర్ అరేంజ్మెంట్లో క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ABCDEF ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ రౌండ్ టేబుల్. ABCDEF అనేవాళ్ళు ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. A ఈజ్ బిట్వీన్ E అండ్ F, E ఈజ్ ఆపోజిట్ టు D, and C is not in either of the neighboring seats of E, who is opposite to B. లీనియర్ అరేంజ్మెంట్లో మనం ఏమైతే స్టెప్స్ ఫాలో అయ్యామో యాజ్ యూజువల్ ఇందులో కూడా మనం అవే స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి, అసలు ఎంతమంది ఉన్నారు అనేది చూడాలి. అవునా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు రైట్. ఇక్కడ 6 మెంబర్స్ అని రాసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఎంతమంది ఉన్నారు అనేది తెలియాలి కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, లీనియర్ అరేంజ్మెంట్లో డైరెక్షన్ చూసాం, అంటే ఫేసింగ్ నార్తా ఫేసింగ్ సౌతా ఎటు తిరిగి కూర్చున్నారు అనేది చూసాం. ఇందులో కూడా అంతే. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సిట్టింగ్ అరౌండ్ ఏ రౌండ్ టేబుల్, ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు అని ఇచ్చాడు. ఇక్కడ ఫేసింగ్ ఇన్వర్డా ఫేసింగ్ అవుట్వర్డా అనేది ఇవ్వలేదు, అవునా. సో ఇట్లాంటి కేసులో మనం ఫేసింగ్ ఇన్వర్డ్ అని చెప్పేసి తీసుకుంటాం. వాడు ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఫేసింగ్ ఇన్వర్డ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ లీనియర్ అరేంజ్మెంట్లో ఏం చేస్తాం, అది లీనియర్ కాబట్టి ఇలా 6 లైన్స్ అనేవి డ్రా చేస్తాం. ఇప్పుడు ఇది సర్క్యులర్ కదా, సో ఫస్ట్ ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది పర్ఫెక్ట్ సర్కిల్ అయితే కాదు, హ్యాండ్తో డ్రా చేసాం కాబట్టి. సో పర్ఫెక్ట్ సర్కిల్ అయితే అవసరం లేదు, మీకు ఒక రఫ్ స్కెచ్ అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్లూస్ చూడాలి. ఫస్ట్ క్లూ ఏంటి, ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఏ అనే లెటరు ఈకి ఎఫ్కి మధ్యలో ఉందని చెప్పేసి ఇచ్చాడు, బట్ ఏ లెటర్ ఎక్కడుందని చెప్పేసి ఇవ్వలేదు కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం అనమాట. వాడు ఇచ్చిన ఏ లెటర్ అయినా కానీ ఎక్కడుందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం. ఏ అనేది ఈకి ఎఫ్కి మధ్యలో ఉంది అని చెప్పేసి అన్నాడు. సో ఇట్లాగే అవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఇలా ఉన్నా కానీ ఏ అనేది ఈకి ఎఫ్కి మధ్యలోనే ఉంది కదా. సో ఇందులో 2 పాసిబుల్ కేసెస్ అనేవి ఉన్నాయి. సో 2 పాసిబుల్ కేసెస్ మనం డ్రా చేసుకుందాం. ఇది ఏ అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ కేసు డ్రా చేస్తాను. మొత్తం ఎంతమంది ఉన్నారు, 6 కదా. సో ఫస్ట్ నేను 6 లైన్స్ గీసుకుందాం, అంటే ఎవరు ఎక్కడ కూర్చున్నారు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. పర్ఫెక్ట్ సర్కిల్లా లేదేమనుకోకండి. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో చూసినట్లయితే ఈ కేసులో చూసినట్లయితే ఓకే, రెండింటికి వేరియేషన్ కోసం ఇది బ్లాక్తో రాస్తాను, FE. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్, ఏ అనేది ఈకి ఎఫ్కి మధ్యలో ఉంది. ఓకే, ఇందులో కూడా ఏ అనేది ఈకి ఎఫ్కి మధ్యలో ఉంది. 2 కేసెస్ ఎందుకు రాసుకున్నాం,
ఏకి రైట్ సైడ్ ఎఫ్ ఉందా ఈ ఉందా తెలియదు కాబట్టి సో 2 పాసిబుల్ కేసెస్ అనేవి రాసాము. నెక్స్ట్ చూడండి, ఈ ఈజ్ ఆపోజిట్ టు డి. ఈ అనేది డీకి ఆపోజిట్గా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఏకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇక్కడ ఒక పొజిషన్ ఉంది, ఎఫ్కి ఆపోజిట్ ఒక పొజిషన్ ఉంది, ఈకి ఆపోజిట్ ఒక పొజిషన్ ఉంది. ఈ ఈజ్ ఆపోజిట్ టు డి, డీకి ఆపోజిట్లో ఈ ఉందంట. సో అప్పుడు డి ఇక్కడే కదా ఉండేది. అదే ఈ డయాగ్రామ్ అయితే ఈకి ఆపోజిట్లో డి ఉంది కాబట్టి ఇక్కడ డి ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్ సి ఈజ్ నాట్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద నైబరింగ్ సీట్స్ ఆఫ్ ఈ. ఇక్కడ ఏమిచ్చాడు, ఈకి నైబరింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో, నైబరింగ్ సీట్స్ అంటే అటుపక్క ఇటుపక్క అనమాట. ఈకి అటుపక్క ఇటుపక్క ఎవరు లేరు, సి లేదు. సో ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ సి, ఇక్కడ ఆల్రెడీ ఏ ఆక్యుపై చేసేసింది, ఇంక ఇది ఒక్కటే ప్లేస్. ఓకే, ఇక్కడ సి ఉందని చెప్పాడా, ఇక్కడ సి లేదు అని చెప్పాడు, అంటే సి ఎక్కడుందని ఇక్కడ ఉందని. మిగిలిన ఆల్ఫాబెట్ ఏంటి, బి. సో అది ఇక్కడ రాసేసుకుందాం. ఈ కేసులో కూడా చూడండి, ఈకి పక్కన సి ఉండకూడదు, అంటే ఎక్కడుంది, సి ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసి బి ఉంది. సో 2 పాసిబుల్ డయాగ్రామ్స్ అనేవి మనం డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హూ ఈజ్ ఆపోజిట్ టు బి. బీకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు అని చెప్పి అడుగుతున్నాడు. డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే బీకి ఆపోజిట్లో ఎవరున్నారు, ఎఫ్. ఈ కేసులో కూడా చూడండి, బీకి ఆపోజిట్లో ఎవరున్నారు, ఎఫ్ ఉన్నారు. సో బీకి ఆపోజిట్ ఎవరు, ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి, ఎఫ్. సో ఎఫ్ ఈజ్ ద ఆన్సర్. ఏం లేదు, ఫస్ట్ ఎంతమంది ఉన్నారు, అలాగే ఫేసింగ్ ఇన్వర్డా అవుట్వర్డా అని చూసుకోవాలి. సో ఎంతమంది ఉన్నారో అన్ని ప్లేసెస్ అనేవి ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటాం. లీనియర్లో ఎలా అయితే ఇలా ఫిక్స్ చేసుకున్నామో సర్క్యులర్లో ఇలా ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత ఫేసింగ్ ఇన్వర్డ్ కదా, సో వాళ్ళ రైట్ లెఫ్ట్ అనేది తెలిసిపోతుంది మనకి. ఫేసింగ్ ఇన్వర్డ్ కాబట్టి ఇటు రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. తర్వాత ఇచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని మనం వాళ్ళ పొజిషన్స్ అనేవి డ్రా చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, PQRS and T are sitting around a round circular table. ఒక సర్క్యులర్ టేబుల్లో PQRST కూర్చున్నారంట. సో ఇది ఒక సర్క్యులర్ టేబుల్. ఓకే, PQRST అంటే మొత్తం 5 మెంబర్సే కదా, 1 2 3 4 5. సో ఇక్కడ 5 మెంబర్స్ అనేవాళ్ళు కూర్చున్నారు. ఆర్ ఈస్, ఇది ఫేసింగ్ ఇన్వర్డా అవుట్వర్డా మనకి ఇవ్వలేదు. సో ఇవ్వనప్పుడు ఏం అజ్యూమ్ చేసుకోవాలి, ఫేసింగ్ ఇన్వర్డ్ అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకోవాలి, ఒకవేళ ఇవ్వకపోతే. ఓకే, సో అట్లాంటప్పుడు రైట్ ఇట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, లెఫ్ట్. ఫస్ట్ క్లూ చూడండి, ఆర్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి. పీకి ఇమ్మీడియట్ రైట్లో ఆర్ ఉంది అని చెప్పి ఇచ్చాడు, బట్ పి అనేది మనకు తెలియదు. సో ఫస్ట్ పి అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం, ఎందుకు ఎక్కడ ఉన్నది వాడు ఏమి ఇవ్వలేదు కదా, సో ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం. ఓకే, ఆర్ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి. పీకి ఇమ్మీడియట్ రైట్ అంటే ఇదే కదా, ఇమ్మీడియట్ అంటే నెక్స్ట్ వచ్చే రైట్ అనమాట. ఎవరున్నారు, ఆర్ ఉన్నారు. అండ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. అండ్ ఈజ్ అన్నాడు, అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు, ఈ ఆర్ గురించే. అండ్ అంటే మరియు కదా, మరియు సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఆర్ ఉందంట. ఎస్కి ఇది రైట్ ఇది లెఫ్ట్ కదా, లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఆర్ ఉంది అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఆర్ ఇక్కడ ఉంది కదా, జాగ్రత్తగా చూడండి, ఎస్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఆర్ అని మనకి ఇచ్చాడు. ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్కి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎస్, అంతేనా కాదా, ఆర్కి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎస్ ఉంది, అవునా. అంటే ఇక్కడ మనకి ఆర్ ఉంది కాబట్టి ఆర్ని బేస్ చేసుకొని ఎస్ పెట్టుకోవాలి, కాబట్టి ఆర్ని బేస్ చేసి డైరెక్షన్ అనేది చూస్తాం. సో ఇప్పుడు ఆర్కి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, ఎస్ ఉంది. ఓకే, నెక్స్ట్ టీ ఈజ్ నాట్ బిట్వీన్ పీ అండ్ ఎస్. పీకి ఎస్కి మధ్యలో టీ లేదు అని ఇచ్చాడు, అంటే ఇంకా మిగిలిన ప్లేస్ ఇదే కాబట్టి ఇక్కడ ఎవరున్నారు, టీ ఉంది. సో మొత్తం ఇంకా ఒక ప్లేస్ మిగిలింది కదా, క్యూ ఒకటి మిగిలింది కాబట్టి ఇక్కడ ఎవరు కూర్చున్నట్టు, క్యూ కూర్చున్నట్టు. ఓకే, సో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం పొజిషన్స్ అయితే రాసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారని చెప్పి అడుగుతున్నాడు. ఆర్కి ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్, అవునా.
ఆర్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్ అన్నాడు. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? ఆర్కి లెఫ్ట్ సైడ్ క్యూ ఉంది. సో ఆన్సర్ ఈస్ క్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. A, B, C, D, E and F not necessarily in that order are sitting in a 6 chairs. A, B, C, D, E, F అనేవాళ్ళు ఒక 6 చైర్స్లో కూర్చున్నారనమాట. రెగ్యులర్లీ ప్లేస్డ్ అరౌండ్ ఎ రౌండ్ టేబుల్. ఒక రౌండ్ టేబుల్ చుట్టూ ప్లేస్ చేసిన కుర్చీల్లో ఈ 6 మెంబర్స్ కూర్చున్నారు. ఎవరు? సర్కిల్ మరీ దారుణంగా వస్తుంది కదా. ఓకే, మనం ఇదంతా రఫ్లో చేస్తాం కాబట్టి ఇదంతా నీట్గా వచ్చింది అనేది ఎవరు అబ్జర్వ్ చేయరు. సో దట్స్ నాట్ ఇంపార్టెంట్. మనకి మంచిగా అరేంజ్ చేసామా లేదా, మనకు అర్థమైందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక రౌండ్ టేబుల్ చుట్టూ 6 చైర్స్ని అరేంజ్ చేశారు. అండ్ అలాగే ABCDEF అనేవాళ్ళు ఈ టేబుల్లో కూర్చున్నారు. మనకి డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం తీసుకుంటాం? ఫేసింగ్ ఇన్వర్డ్ తీసుకుంటాం. ఓకే, ఫేసింగ్ ఇన్వర్డ్. సో ఇప్పుడు క్లూస్ చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ ఈజ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. ఓకే, ఏ అనేది డికి ఎఫ్కి మధ్యలో ఉంది అని చెప్పేసి ఇచ్చాడు. సో అగైన్ ఇక్కడ కూడా 2 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి కదా. ఇంకో సర్కిల్ అనేది ఇక్కడ డ్రా చేద్దాం, ప్లేస్ లేదు కదా. సో ఇక్కడ ఏ అనేది ఉంది అనుకుందాం, ఏని ఇక్కడ ఫిక్స్ చేశాను. సో అప్పుడు డి ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది అనుకుందాం. అగైన్ ఏ ఇక్కడ ఫిక్స్ చేశాను, ఈసారి రివర్స్ రాద్దాం, ఎఫ్ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. ఓకే, ఎందుకు ఇవి రైట్ సైడ్ ఉన్నాయా లెఫ్ట్ సైడ్ ఉన్నాయా అనేవి మనకి తెలియదు కాబట్టి ఇట్లా డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూడండి. సి ఈజ్ ఆపోజిట్ టు డి. సి అనేది డీకి ఆపోజిట్లో ఉంది అంటున్నాడు. సో ఇక్కడ మనకి డి కనిపిస్తుంది, డీకి ఆపోజిట్ ఇదే కదా సి. ఈ కేసులో చూస్తే డీకి ఆపోజిట్ ఇదే కదా, సో ఇక్కడ సి ఉంది. నెక్స్ట్, డి అండ్ ఈ ఆర్ నాట్ ఆన్ నైబరింగ్ చైర్స్. డిఈ అనేవాళ్ళు నైబరింగ్ చైర్స్లో లేరంట. అంటే డి పక్కన ఈ ఉండకూడదు. అంటే ఈ ఎక్కడుందని? ఇక్కడ ఉంది. ఈ కేసులో మిగిలింది ఏంటి? బి మిగిలింది. సో ఇక్కడ బి అనేది రాసుకుంటాం. అయితే మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బీ ట్రూ. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ట్రూ స్టేట్మెంట్ ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఏ ఈజ్ ఆపోజిట్ టు బి. ఏ ఈజ్ ఆపోజిట్ టు బి అంటే బీకి ఆపోజిట్లో ఏ ఉంది అంటున్నాడు. డయాగ్రామ్ చూడండి, బీకి ఆపోజిట్లో ఎవరున్నారు? ఎఫ్ ఉంది. ఏ ఉందా? ఈ డయాగ్రామ్లో చూసినా కానీ బీకి ఆపోజిట్లో ఎవరున్నారు? ఎఫ్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, డి ఈజ్ ఆపోజిట్ టు ఈ. డి ఈజ్ ఆపోజిట్ టు ఈ అంటే ఈకి ఆపోజిట్లో డి ఉంది అంటున్నాడు. సో ఈ అయితే ఇక్కడ ఉంది. ఈకి ఆపోజిట్లో ఎవరున్నారు? ఏ ఉంది. ఈ డయాగ్రామ్లో చూసినా కానీ ఈకి ఆపోజిట్లో ఎవరున్నారు? ఏ ఉంది. సో ఇది కూడా రాంగ్. సి అండ్ బి ఆర్ నైబర్స్. సి అండ్ బి అనేవాళ్ళు నైబర్స్ అంట, అంటే పక్క పక్కన ఉన్నారు అని చెప్పేసి ఇచ్చాడు. డయాగ్రామ్ చూడండి, సి అండ్ బి పక్క పక్కన ఉన్నారా? నో, వాళ్ళిద్దరికి మధ్యలో ఈ అనే ఇంకో లెటర్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా అంతే కదా, ఈ అని ఇంకో లెటర్ కూడా ఉంది. సో ఇది కూడా రాంగ్. బి అండ్ ఈ ఆర్ నైబర్స్. లాస్ట్ పాయింట్ ఏంటి? బి అండ్ ఈ ఆర్ నైబర్స్ అంటే బిఈ పక్క పక్కనే ఉన్నారు అని చెప్పేసి ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ చూసినా కానీ బిఈ పక్క పక్కనే ఉన్నారు అని చెప్పేసి ఇచ్చాడు. అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మోడల్లో మనం 2 క్వశ్చన్స్ చేసాం కదా. సో ఈ 2 క్వశ్చన్స్లో ఏంటి అంటే, ఈ సెకండ్ మోడల్ చూడండి, ఇందులో రైట్ లెఫ్ట్ అని చెప్పేసి మనకి డైరెక్షన్స్ ఇచ్చాడు. కానీ ఈ ఫస్ట్ క్వశ్చన్లో అండ్ థర్డ్ క్వశ్చన్లో డైరెక్షన్స్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సో డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎయిదర్ వన్ డైరెక్షన్ అనేది మనం ఫాలో అవ్వాలి. అంటే మనం ఇలా తీసుకున్నా మనకి కరెక్ట్ వస్తుంది, రైట్ని లెఫ్ట్, లెఫ్ట్ని రైట్ అని చెప్పేసి తీసుకున్నా కానీ మనకి కరెక్టే వస్తుంది. వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వనప్పుడు ఎయిదర్ ఏదైనా ఒక డైరెక్షన్ అనేది మనం ఫాలో అవుతూ మిగతా సమ్ అంతా చేయాలన్నమాట. సో 4th క్వశ్చన్ చూడండి, 5 people ABCDE. ABCDE అనే 5 people అంట ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. సో ఇక్కడ రౌండ్ టేబుల్ అనేది డ్రా చేసుకుందాం. ఓకే, 5 కాబట్టి ఫేసింగ్ ఇన్వర్డ్ ఫేసింగ్ అవుట్వర్డ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సో ఫేసింగ్ ఇన్వర్డ్ అని చెప్పేసి మనం తీసుకుందాం. నెక్స్ట్, వాడు ఇచ్చిన కండిషన్స్ చూడండి,
C is seated next to A is seated 2 seats from D, B is not seated next to A. ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ రైట్ అని చెప్పేసి డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు. సో ఎనీ వన్ డైరెక్షన్ తీసుకోవాలి. సో వీడిచ్చినవి అన్నీ నేను రైట్ సైడ్ కౌంట్ చేసుకుంటూ తీసుకుంటున్నా. ఐదర్ లెఫ్ట్ సైడ్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, రైట్ మనందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకుందాం. సి ఈజ్ సీటెడ్ నెక్స్ట్ టు ఏ పక్కన సి ఉంది అని చెప్పేసి ఇచ్చాడు. సపోజ్ ఏ ఇక్కడ ఉంది అనుకుందాం, ఏ ఎక్కడ ఉందో ఇవ్వలేదు కాబట్టి. సో ఎనీ వన్ సైడ్ తీసుకోవాలని చెప్పా కదా, సో రైట్ తీసుకుంటూ వెళ్దాం. ఏకి నెక్స్ట్ ఎవరున్నారు, సి ఉంది. నెక్స్ట్ ఏ ఈజ్ సీటెడ్ 2 seats ఫ్రమ్ డి. ఏ ఈజ్ సీటెడ్ 2 seats ఫ్రమ్ డి అంటే డి నుంచి సెకండ్ ప్లేస్లో ఏ ఉంది అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, అప్పుడు ఏ నుంచి సెకండ్ ప్లేస్లో కూడా డీనే ఉంటుంది కదా. సో అప్పుడు డి ఎక్కడుందని, ఇక్కడ ఉందని. నెక్స్ట్ బి ఈజ్ నాట్ సీటెడ్ నెక్స్ట్ టు ఏ పక్కన బి ఉండదు అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇంకా మిగిలిన ప్లేస్ ఇదే కాబట్టి బి ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు. మిగిలిన ఆల్ఫాబెట్ కూడా ఈ, అంటే వాడు ఇచ్చిన అరేంజ్మెంట్ అనేది మనం చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ. ఈ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్లో ఏది ట్రూ అని చెప్పి అడుగుతున్నాడు. డి ఈ సీటెడ్ నెక్స్ట్ టు బి. బి పక్కన డి ఉందా లేదా అనేది చూడాలి. సో బి పక్కన డి ఉందా, ఉంది, అంటే ఇది ట్రూ. నెక్స్ట్ ఈ సీటెడ్ నెక్స్ట్ టు బి. ఈ అనేది బి పక్కన ఉండాలంట, ఇది కూడా ఉంది, అంటే వాడు ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఏ, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాడు, కాదు కదా. ఓన్లీ బి సెకండ్ స్టేట్మెంట్, ఇది కూడా కాదు. బోత్ ఏ అండ్ బి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ వచ్చేసి 3. సో సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఇస్తే మనం ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.